నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. ఉమ్మడి నిజామాబాద్ సీనియర్ నేత, మొన్నటిదాకా స్పీకర్ గా ఒక వెలుగు వెలిగిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. బాన్సువాడను అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ లోకి వెళ్తే అక్కడ సీన్ రివర్స్ అయింది. నియోజకవర్గానికి నిధులు రాక అక్కడ ఉండలేక సతమతం అవుతున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఒక సంచలన వీడియో బయటకు వచ్చింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ లో కలకలం రేపాయి. నిధుల కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా అని పోచారం చేసిన ప్రశ్న కాంగ్రెస్ కు గట్టి షాకే ఇచ్చింది. అలాంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? ఆయన కాంగ్రెస్ బోన్లో చిక్కుకున్నారా? కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రజల నుంచి, విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా ఆయన ఎందుకు నోరు మెదపడం లేదు? ఆయన వ్యూహం ఏంటి? దీనిపై మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో, ఎవరు ఏ వ్యూహం రచిస్తున్నారో ఊహించడం చాలా కష్టం. ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ఒకే ఒక్క అంశం పోచారం శ్రీనివాస్ రెడ్డి మౌనం. అవును, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఒక సీనియర్ నేత, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గత కొన్ని నెలలుగా ఎందుకు మాట్లాడటం లేదు? ఆయన మౌనం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? కొన్ని నెలల కిందట పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నప్పుడు బాన్సువాడలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నట్లుగా ప్రకటించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. నియోజకవర్గంలో పనులు శరవేగంగా జరుగుతాయని, తనకు రావాల్సిన పనులు సులభంగా పూర్తి చేసుకుంటానని పోచారం భావించారు. కానీ ఆ తర్వాతే అసలు స్టోరీ స్టార్ట్ అయింది. ఆరంభంలో ఉన్న ఉత్సాహం రాను రాను తగ్గుతూ వచ్చింది. దానికి కారణం తాను చేయాలనుకున్న పనులకు నిధులు రాకపోవడం. పార్టీ మారిన కొత్తలోనే నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులు, నిధుల విడుదల విషయంలో ఆలస్యం జరగడంతో పోచారం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ మారినా పనులు జరగకపోతే ఎలా అని తన అనుచరుల వద్ద ఆవేదన చెందారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడం, అధికారుల వైఖరి మారకపోవడం ఆయనను తీవ్రంగా నిరాశపరిచాయి. ఆ కోపంలోనే కొన్ని బహిరంగ వేదికలపై కూడా ఆయన తన అసంతృప్తిని బయటపెట్టారు. నిధులు ఎందుకు విడుదల చేయట్లేదంటూ బహిరంగంగానే మాట్లాడారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. అప్పటికీ పనులు జరగకపోవడంతో ఆయన పూర్తిగా మౌన ముద్రలోకి వెళ్లిపోయారు. గత కొన్ని నెలలుగా గమనిస్తే పోచారం శ్రీనివాస్ రెడ్డి అసలు ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, వ్యక్తిగత పర్యటనలు కావచ్చు, ఆయన పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్ని విమర్శలు చేస్తున్నా పోచారం నోరు మెదపడం లేదు. సాధారణంగా ముఖ్యమంత్రికి మద్దతుగా మాట్లాడాల్సిన సీనియర్ నేత ఇలా తటస్థంగా ఉండిపోవడం కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ మౌనం వెనుక ఏమైనా రాజకీయ వ్యూహముందా, లేక కాంగ్రెస్ నాయకత్వంపై నిరసన వ్యక్తం చేయడానికి ఇదొక సైలెంట్ ప్రొటెస్టా అన్నది కూడా ఆయా వర్గాల్లో వ్యక్తమవుతున్న అనుమానం. ఆయన అనుచరుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ లో చేరిన తర్వాత అనుకున్న స్థాయిలో ప్రాధాన్యం దక్కలేదనే భావన ఆయనలో ఉంది. నియోజకవర్గంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో సమన్వయం కుదరకపోవడం, తన మాట చెల్లుబాటు కాకపోవడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. చేయాలనుకున్న పనులు కానప్పుడు బయటకు వచ్చి మాట్లాడి ఏం లాభం అని భావించే ఆయన ఈ మౌనాన్ని ఆశ్రయించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి ఇది ఒక్క పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిస్థితే కాదు, పార్టీ మారిన చాలా మంది ఎమ్మెల్యేల సిచ్యువేషన్ ఇలానే ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు చేయడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేకపోతున్నారు. ఎక్కడ బయటకు వెళ్తే తమను పట్టుకుని ప్రశ్నిస్తారేమో అని ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరగడమే మానేశారు. సాగునీరు లేక రైతన్నలు కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావని, అందుకే ఎమ్మెల్యేలంతా తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. మరి ఇదే దారిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారా అన్నది ఇప్పుడు కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న ప్రశ్న. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు బాన్సువాడ సెగల నుంచి నల్లగొండ గలం దాకా హాట్ గా ఉన్నాయి. వలస వెళ్లిన ఎమ్మెల్యేలు మళ్లీ కారెక్కేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటే అది కాంగ్రెస్ కు భారీ ఎదురు దెబ్బనే అనుకోవచ్చు. మరి రేవంత్ సర్కార్ ఈ తిరుగుబాటును ఎలా అడ్డుకుంటుంది? ఇవన్నీ తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.